తాజాంశాన్ని చూస్తున్నాం. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఎట్టకేలకు మేడ మల్లికార్జునరెడ్డి స్పందించారు. కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నారని కొందరు ప్రచారం చేశారని చెప్పారు. ఎవరితో సంప్రదింపులు జరపకపోయినా అభాండాలు వేస్తున్నారని చెప్పారు. తనను అవమానించే విధంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడారని అన్నారు. ఈ నెల 22లోపు సీఎం చంద్రబాబును కలిసి అన్ని విషయాలు వివరిస్తారని, ఆ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఎట్టకేలకు మేడ మల్లికార్జునరెడ్డి స్పందించారు. కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నారని కొందరు ప్రచారం చేశారని చెప్పారు. ఎవరితో సంప్రదింపులు జరపకపోయినా అభాండాలు వేస్తున్నారని చెప్పారు. తనను అవమానించే విధంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడారని అన్నారు. ఈ నెల 22లోపు సీఎం చంద్రబాబును కలిసి అన్ని విషయాలు వివరిస్తారని, ఆ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. ఒక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నాకు, అలాగే ముఖ్యమైన, ఎందుకంటే జిల్లాలోనే అత్యధికంగా స్థానిక సంస్థల్లో కూడా గెలిపించుకున్న నాకైతేమి, మా జడ్పీటీసీలు అయితేమి, ఎంపీపీలు అయితేమి, ముఖ్యమైన నాయకులకి అయితేమి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే సమాచారం ఇచ్చి వారికి కావాల్సిన వాళ్లకు వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారికి, అలాగే ప్రతిపక్ష పార్టీకి రోజు ఒత్తాసు పలుకుతున్న వారికి మాత్రమే పిలిపించి, వారిని మాత్రమే పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు జిల్లాలోనే ఏకైక ఒకే ఒక రాజంపేట ఎమ్మెల్యేగా గెలిపించుకున్న మా కార్యకర్తలందరినీ కూడా, నాకు కూడా అవమానపరిచే విధంగా ఈరోజు మమ్మల్ని పిలవకుండా ఈరోజు కార్యకర్తల మీటింగ్ అని పెట్టడం అనేది నిజంగా ఒక దుర్దినంగా ఈరోజు మేము భావిస్తున్నాం. మా నోటి గుండా, మా ఫ్యామిలీ మెంబర్స్ గుండా వస్తే మేము పార్టీకి వెళ్తున్నాం, పార్టీ వీడుతున్నాం, వేరే పార్టీలు చేరుతున్నాం అనేది ఏమన్నా మేము చెప్పుంటే నిజంగా దాన్ని ఖండించాలి. ఖండించి అప్పుడు దానికి ప్రజలకు తెలియజేయాలి. కానీ ఆడికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, నేను మా బ్రదర్ అయినటువంటి ఇద్దరం కూడా వెళ్ళి వారికి సమాచారం ఇచ్చి, ఇది ఒక కొంతమంది ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై కావాల్సింది చేసుకున్న కుట్ర అని చెప్పి కూడా వారికి చెప్పి మేము రావడం జరిగింది. చెప్పినా ఆడికి కూడా వీళ్ళు కొంతమంది నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను, గుండెల మీద చేసుకుని చెప్పండి. పత్రికలతో కొంతమందికి మీరు కుమ్మక్కైపి పత్రికల్లో ఈ విధంగా లీకులు ఇవ్వడం మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. నాకు ఒకటే మా ధ్యేయం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం చెప్పి ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారో దానికి కట్టుబడి ఉంటాం. అదేవిధంగా ముందుకెళ్తాం. ఏది దేవుడు నిర్ణయించి మా కార్యకర్తలు నిర్ణయిస్తారో దానికి కట్టుబడి ఉండి ముందుకెళ్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ